ఏ పనైనా తొందరగా ఫాస్ట్గా జరగడానికి, మేనిఫెస్టేషన్ అనేది తొందరగా జరగడానికి, అనుకున్న పనులు అనుకున్న సమయానికి కొంచెం లేట్ అయినా కానీ మరీ ఎక్కువ లేట్ అవ్వకుండా కంప్లీట్ కావడానికి సూపర్ కాన్షియస్ని ఎలా ఉపయోగించుకోవాలి, సూపర్ కాన్షియస్ పవర్ అనేది ప్రతి ఒక్కరిలోని ఉంటుందా, ఉంటే దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, టిప్స్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీలో ఉన్న సూపర్ కాన్షియస్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాన్షియస్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, అసలు సూపర్ కాన్షియస్ పవర్ అందరిలోని ఉంటుందా, మరీ ఇంటెలిజెంట్ పర్సన్స్కి మాత్రమే అది సాధ్యమా, ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. సూపర్ కాన్షియస్ అనేది ప్రతి ఒక్కరిలోని ఉంటుంది. సూపర్ కాన్షియస్ పవర్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలుగుతారు. మనకి కొన్ని డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. అంటే మన క్రౌన్ చక్ర పైన కొన్ని డైమెన్షన్స్ అనేవి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవ్వలేకపోతామో అప్పుడు మన సూపర్ కాన్షియస్ అనేది సరిగ్గా పనిచేయదు. కానీ సూపర్ కాన్షియస్ పవర్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి నేను ఈ వీడియోలో చెప్తున్న టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ని అలవాటు చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ సూపర్ కాన్షియస్ అనేది యాక్టివేట్ అవ్వి మీరు అనుకున్నట్లుగానే మైండ్ఫుల్నెస్తో ఉండగలుగుతారు. మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేసే విధంగా మీ మైండ్ సహకరిస్తుంది. ఈ సూపర్ కాన్షియస్ పవర్ ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఇస్తాను. సబ్ కాన్షియస్ పవర్ ఇప్పటికే మీ అందరికీ తెలుసు. రోజులో 90% మన పనులు, మన అలవాట్లు, మనం చేసే డ్రీమ్స్, మన సంకల్ప బలాలు అన్నీ డ్రైవ్ చేసేది సబ్ కాన్షియస్ మైండే. అండ్ కాన్షియస్ మైండ్ అంటే నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలు వస్తున్నది, ఎట్ ద సేమ్ టైం నా హ్యాండ్స్ మూమెంట్, నేను చేస్తున్న ప్రతి పని సెన్సెస్తో కనెక్ట్ చేసి అవేర్నెస్తో చేసేది కాన్షియస్ మైండ్. మీరు చేసే పనులు కూడా అది కాన్షియస్ మైండ్. కాన్షియస్, సబ్ కాన్షియస్ తెలుసు. కానీ ఈ సూపర్ కాన్షియస్ ఏంటి అంటే కాన్షియస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సబ్ కాన్షియస్ స్టోర్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ కూడా కొన్ని సందర్భాల్లో హై ఎనర్జీని, యాక్టివ్నెస్ని తీసుకున్నప్పుడు అది సూపర్ కాన్షియస్గా పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది సూపర్ కాన్షియస్ పవర్ అంటే అదేదో చాలా ఇంటెలిజెన్స్కి, లేదు అంటే వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకే పాసిబుల్ అని అనుకుంటూ ఉంటారు. అదేం లేదు. సూపర్ కాన్షియస్ అంటే సబ్ కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్ ఎలాగో ఈ సూపర్ కాన్షియస్ కూడా అలాగే. అయితే ఈ సూపర్ కాన్షియస్ మరి మీకు కనెక్ట్ అవ్వాలి, మీకు యాక్టివేట్ అవ్వాలి అంటే సింపుల్గా కొన్ని టిప్స్ చెప్తున్నాను. జనరల్గా చాలామందికి ఎవరి మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా చిన్నగా అర్థమవుతాయి, ఒక్కొక్కరికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్దగా అర్థమవుతుంది. అది పూర్తిగా వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని బట్టి, వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఉంటుంది. సో అంటే మీకు కూడా మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో దానికి తగ్గట్లుగానే మీ సూపర్ కాన్షియస్ కనెక్షన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎవరికైనా సూపర్ కాన్షియస్ కనెక్షన్ రావాలి అని అనుకుంటే నేను చెప్పిన ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వేరు అంటే మీకు సూపర్ కాన్షియస్ కనెక్షన్ వస్తుంది. వాటిలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఈగోతో ఉండకూడదు. అవును, సూపర్ ఈగో అంటే నాకు ఈగో ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ మీకు మేబీ రావచ్చు. సూపర్ ఈగో అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు చాలామంది. సెల్ఫ్ రెస్పెక్ట్కి సూపర్ ఈగోకి చాలా వేరియేషన్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక పాజిటివ్ ఎమోషన్ అయితే సూపర్ ఈగో అనేది పూర్తిగా నెగిటివ్ ఎమోషన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను తప్ప ఇంకెవరు చేయలేరు, నాకు తప్ప ఇదెవరికి సాధ్యం కాదు అని అహంకారంగా, అత్యంతంగా ఎక్కువగా ఈగోగా ఫీల్ అవుతూ మరీ తక్కువ చేసి అందరినీ మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి సూపర్ ఈగో ఉందని అర్థం. లైక్ ఎగ్జాంపుల్గా రావణాసురుడిని తీసుకోండి. ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నా కానీ ఈ సూపర్ ఈగో ఉండడం వల్లే ఆయన ఆ విధంగా అందరి దృష్టిలో బ్యాడ్ అవ్వడం జరిగింది. ఇలాగే చాలా మంది ఉంటారు సూపర్ ఈగోతో. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, బట్ సూపర్ ఈగో అనేది ఉండకూడదు. ఈ రెండింటి మధ్య వేరియేషన్ తెలియజేస్తూ నేను ఎప్పుడైనా మరొక వీడియో చేస్తాను. ఈగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్ కి వేరియేషన్ తెలుసుకుని సూపర్ ఈగో ఎవరిలో అయినా ఉంటే, మరీ అహంకారంగా మీరు ఉంటుంటే అర్జెంటుగా దాన్ని పూర్తిగా మీరు స్టాప్ చేసి పాజిటివిటీని
ని కనెక్ట్ అవ్వి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్ని మీరు సక్సెస్ చేసుకోండి. సూపర్ ఈగో ఉన్న వాళ్ళకి సూపర్ కాన్షియస్ కనెక్షన్ అనేది పాసిబుల్ కాదు. ఇది ఒక టిప్. నెక్స్ట్ ఫర్గివ్నెస్. ఎంతమందికి ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ ఇచ్చే గుణం ఉందో నాకు తెలియదు, కానీ క్షమాపణ అనేది మీ సూపర్ కాన్షియస్ పవర్ని చాలా చాలా హైకి తీసుకుని వెళ్తుంది. అంటే మీ డైమెన్షన్స్, మీరు హై డైమెన్షన్ ని రీచ్ అవ్వే విధంగా చేస్తుంది. సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఒకటి, పక్క వారిని ఫర్గివ్ చేయడం, క్షమించడం ఒకటి చాలా ఇంపార్టెంట్. క్షమాపణ అంటే మీరు వెళ్ళి ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పు అయిపోయిందని ఒప్పుకుని అలా చేయడం కాదు. మీ మనసులో ఎవరి పట్లైనా మీరు తెలిసి తెలియక మిస్టేక్ చేస్తుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అనేది కోరుకుని క్షమాపణ ప్రాక్టీస్ మీరు చేశారు అంటే కొన్ని రోజులకి మీ ఎనర్జీస్ అనేవి హై అవుతాయి. మీరు హై సూపర్ కాన్షియస్ కనెక్షన్ ని యాక్టివేట్ చేసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కనుక మీరు చేస్తే మీకు ఫర్గివ్నెస్ మనస్తత్వం ఉన్నా, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి సూపర్ ఈగో లేకపోయినా కానీ మీరు సూపర్ కాన్షియస్ కనెక్షన్ చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇవి రెండు కాకుండా మూడవది ఏంటి అంటే ఫర్గివ్నెస్ చేస్తూ సూపర్ ఈగోని తగ్గిస్తూ దాంతోపాటు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం. గ్రాటిట్యూడ్ గురించి అందరికీ తెలుసు, అయినా కానీ చాలామంది ఇంకా గ్రాటిట్యూడ్ని పట్టించుకోవట్లేదు. గ్రాటిట్యూడ్ అనేది చాలా పవర్ఫుల్. మీ సూపర్ కాన్షియస్ కనెక్షన్ రావాలి అన్నా, మీ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వాలన్నా, మీరు ఆ డైమెన్షన్స్కి రీచ్ అవ్వాలి అన్నా, మీకు సూపర్ కాన్షియస్ పవర్ పనిచేయాలి అంటే ఖచ్చితంగా మీరు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 టిప్స్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీరు సూపర్ కాన్షియస్ పవర్ ని తీసుకోగలుగుతారు. ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. మీరు ఈ 3 టిప్స్ ని ఫాలో అవుతూ డైలీ ఒక 15 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీని కూడా అలవాటు చేసుకోండి. ఇది కూడా మీ సూపర్ కాన్షియస్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక గుడ్ న్యూస్, చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయమని. నేను డిసెంబర్ 22న హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి, మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీ టిప్స్ ని, అలాగే అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ ని, ఇలా మీకు ఇన్స్టెంట్ గా మనీ కనెక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడే అన్ని విషయాల్ని సబ్ కాన్షియస్ గా న్యూరో ఎనర్జీస్ ని కనెక్ట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఈ ఆఫ్లైన్ క్లాస్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.